విజయ్ దివస్ ఈ 26 జూలై మన కార్గిల్ యొక్క ఉన్నటువంటి ఒక విజయము. ఇది అమర సైనికులకు వాళ్ళందరూ కూడా మనం జవాబులు అర్పిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితాలను పణంగా పెట్టి మన భారతదేశం యొక్క ఎల్లలను మన యొక్క బార్డర్స్ని వాళ్ళు కాపాడుతూ ఎవరైనా పరాయి మూకలైతే వాళ్ళను ఎదుర్కొని జీవితాలు అర్పించినటువంటి అనేక మంది సైనికులు, అనేక మంది ఉన్నటువంటి కెప్టెన్ నుంచి ఉన్నటువంటి ఒక అధికారులు అందరూ కూడా వాళ్ళకు జోహార్లు తెలియజేస్తూ ఇప్పటికైనా మనకు భారతదేశం యొక్క సమైక్యత సమగ్రత, భారతదేశం యొక్క సమగ్రత సమైక్యత చాలా ముఖ్యమైన విషయం. భారతదేశము అఖండంతో ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవైపు తీవ్రవాదులు, ఉగ్రవాదులు, ఇంకోవైపున పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్, అక్కడి నుంచి కూడా చొచ్చుకొస్తున్నటువంటి ఒక అరాచకమైనటువంటి శక్తులు, వీటన్నిటి నుంచి కూడా మన దేశాన్ని మనం కాపాడుకునేటటువంటి ఒక అవసరం ఎంతైనా ఉంది. ఒక పక్కన అమరవీరులు, అనేక మంది సైనికులు వాళ్ళు కూడా దేశ సరిహద్దులను కాపాడుతుంటే మనందరం కూడా ప్రజలు దేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, సిక్ అనేటువంటి ఏ భేదభావం లేకుండా మనందరం కూడా భారతదేశంలో ఐకమత్యంగా ఉండి మనందరం కూడా ఈ భారతదేశం కోసం నేను కూడా ఒక సైనికుల్లాగా ఉంటాను అనేటువంటి ఒక ప్రతిజ్ఞ తీసుకుంటే ఈ యొక్క తీవ్రవాదం కానీ, ఉగ్రవాదం కానీ, లేక అనేకమైనటువంటి భారతదేశాన్ని అతలాకుతం చేసిన శక్తులకు ఇది చాలా ఒక జవాబుదారీగా అవుతుందని, అందుకనే మనందరం కూడా భారతదేశం యొక్క సమగ్రతకు సమైక్యతకు భంగం కలగకుండా కులము మతము భాష అనేటువంటిది కూడా ప్రాంతమైనటువంటిది లేకుండా మనందరం కూడా ఒకటి అనేటువంటి భావనను నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. దానికోసమే అప్పుడే మనము కార్గిల్ ఉన్నటువంటి ఈ యొక్క విజయ